ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 49. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మాన్వి ఫోన్ని చెవికి పెట్టుకొని నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని మెల్లగా చెప్తుంది. మాన్వి గుండె గట్టిగా కొట్టుకుంటుంది. రేయాన్ష్ ఇటీవలే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. ప్రతి గంటకు మాన్వి నుండి ఐ లవ్ యూ వినాలని కోరుకుంటున్నాడు. కాల్ కట్ చేసి మాన్వి తన స్నేహితురాలతో సమయం గడపనివ్వు అని కియా మాన్వి వెనక నుంచి అరుస్తూ చెప్తుంది. మాన్విను సిగ్గుపడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి రేయాన్ష్ నవ్వుతున్నట్లు మాన్వికు వినిపిస్తుంది. సరే, వెళ్ళి కియాతో సమయం గడుపు అని రేయాన్ష్ సరదాగా అంటాడు. కాల్ ముగిస్తుంది. మాన్వి కాల్ ముగిశాక వెనక్కి తిరిగి చూసేసరికి కియా కళ్ళలో అల్లరితో మాన్విని చూసి నవ్వుతుంది. చాలా ఐ లవ్ యూలు జరుగుతున్నాయి కదా అని కియా ఆట పట్టిస్తుంది మాన్విను. మాన్వి చేతిని తేలికగా కొడుతూ, నేను నీకు చెప్పకూడదు అని మాన్వి క్లాస్ గది నుండి బయటకు వెళ్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను చనిపోయే వరకు ఆట పట్టిస్తూనే ఉంటావు అని అంటుంది మాన్వి. తప్పు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నేను నిన్ను ఆట పట్టిస్తాను అని కియా అతిగా ఉత్సాహంగా ఉన్న పిల్లాడిలా మాన్వి వెనక గెంతుతూ చెప్తుంది. కియా చేష్టలు మాన్విని నవ్వకుండా ఉండనీయలేదు. వారు ముగ్గురు క్యాంటీన్లో తమ సాధారణ స్థలంలో కూర్చొని స్నాక్స్ ఆర్డర్ చేసుకుంటారు. మాన్వి మనసు కదిలిపోయి నిన్నటి రాత్రిని గుర్తు చేసుకుంటూ తనలోనే నవ్వుకుంటుంది. మాన్వి రేయాన్ష్ని కౌగిలించుకోవడానికి నిరాకరించినందుకే రేయాన్ష్ నకిలీగా ఏడ్చాడు. రేయాన్ష్ రోజురోజుకు మాన్విపై ఎక్కువ వ్యామోహం పెంచుకుంటున్నాడు. మాన్వికు అది అసలు ఫిర్యాదు కాదు. రేయాన్ష్ మాన్విను ముద్దు పెట్టుకునే అవకాశాన్ని ఎప్పుడూ వదలడు. మరియు మాన్వి రహస్యంగా దాన్ని ప్రేమిస్తుంది. కేవలం ఆట పట్టించడానికే అలా చేస్తుంది. వారి పెళ్లి జరిగి 3 నెలలు అయ్యాయి. ప్రతిదీ ఇప్పటికీ చాలా కలలాగా అనిపిస్తుంది. ప్రతి క్షణం మాయాజాలంలా ఉంటుంది. మరియు రేయాన్ష్ దానిని మరింత అందంగా మారుస్తున్నాడు. మాన్వి అతని ప్రేమలో మళ్ళీ మళ్ళీ పడిపోతుంది. అలా మాన్వి ఆలోచనలో ఉండగా, హాయ్ క్యూటీస్ అని రియా ఉల్లాసమైన స్వరం మాన్విను వాస్తవంలోకి లాగుతుంది. రియా తన సాధారణ ప్రకాశవంతమైన చిరునవ్వుతో వాళ్ళ పక్కన వాలి కూర్చుంటుంది. హాయ్ మై బేబీ అని కియా నాటకీయంగా స్పందిస్తూ రియాను ఎలుగుబంటి కౌగిలిలోకి లాక్కుంటుంది. ఈ ఇద్దరు కొన్నిసార్లు చాలా తలనొప్పిగా ఉంటారు అని అనుకుంటుంది మాన్వి. నేను ఇప్పుడు ఏం చేశానో తెలుసా అని రియా మొదలు పెడుతుంది. కుట్రపూరితంగా లోపలికి వంగి ఉత్సాహంతో కళ్ళు పెద్దవి చేస్తుంది. ఏమిటి, త్వరగా చెప్పు అని కియా తన ఆహారాన్ని పూర్తిగా వదిలేసి కళ్ళు రియా వైపు అతుక్కుపోయినట్లు పెట్టుతుంది. గాసిప్స్ క్వీన్స్ అని అనుకుంటుంది మాన్వి. ఆ మేకప్ దుకాణం వేసుకునే అమ్మాయి స్టోరూంలో ఒక చప్రీతో కలిసి అపవిత్రమైన పనులు చేస్తుంది అని రియా చెప్తుంది. రియా పగలబడి నవ్వుతుంది. ఆమె కథ కొన్ని వారాల క్రితం తన కోసం ఎదురుచూస్తున్న పరిపూర్ణ ప్రియుడి గురించి గొప్పగా చెప్పుకుంటుంది అని కియా రెట్టింపుగా నవ్వుతూ ఆపుతుంది. మాన్వి వాళ్ళ అతిశయోక్తి ప్రతిచర్యలను చూసి తల అడ్డంగా ఊపుతూ చిరునవ్వును దాచుకుంటుంది. ఈ ఇద్దరూ అసాధ్యం అనుకుంటుంది మాన్వి. ధర్మ్ మరియు రాజ్ ఎక్కడ ఉన్నారు? మాన్వి చుట్టూ చూస్తూ రియాని అడుగుతుంది. వారి ఉపన్యాసాలు రద్దు అయ్యాయి కాబట్టి వారు ఇంటికి వెళ్ళారు అని రియా సమాధానం ఇస్తుంది. మాన్వి సరే అని తల ఊపుతుంది. అమ్మాయిలు, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని రియా అకస్మాత్తుగా అంటుంది. మాన్వి కళ్ళు ఉత్సాహంతో వెలుగుతాయి. ఎక్కడికి వెళ్దాం అని మాన్వి ఆసక్తిగా అడుగుతుంది. షాపింగ్కి వెళ్దామా అని కియా ఆశతో చెప్తుంది. అవును, షాపింగ్ అని రియా ఆత్రంగా తల ఊపుతుంది. సరే,
ఈ వారంలో మనం ముగ్గురం షాపింగ్కి వెళ్దాం అని మాన్వి చిన్నగా నవ్వుతూ చెప్తుంది. వెంటనే వాళ్ళు అరుస్తూ మాన్విను గట్టిగా కౌగిలించుకుంటారు. భోజనం ముగించి బయటకి వచ్చాక మాన్వికు ఏదో ఇబ్బందిగా అనిపించింది. ఎందుకో తెలియదు కానీ ఒక వింత ఆందోళన లోపల పెరుగుతోంది మాన్వికు. మనం క్లాస్కి తిరిగి వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను అని మాన్వి ఆ భావనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్తుంది. రియా మరియు కియా తల ఊపుతారు. వారు క్లాస్ భవనం దగ్గరికి రాగానే అకస్మాత్తుగా క్రిష్ వారి ముందర నిలబడి ఉన్న భయంకరమైన సీనియర్ కనిపించాడు. మాన్వి అడుగులు నెమ్మదించాయి. మనం వెళ్దాం అని మాన్వి మెల్లగా చెప్తుంది. వారి ముగ్గురు వేరే దారి వెళ్ళేలోపే క్రిష్ వేగంగా కదిలి మాన్వి దారిని అడ్డుకుంటాడు. దయచేసి పక్కకు జరగండి అని మాన్వి గట్టిగా చెప్తుంది, గొంతు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నంలో. మాన్వి పక్కకు అడుగుపెట్టి వెళ్లేందుకు ప్రయత్నించగా క్రిష్ అకస్మాత్తుగా మాన్వి ముందు మోకరిల్లాడు. మాన్వి షాక్ అవుతుంది. దూరంగా నిలబడి ఉన్న రియా, కియా కూడా అనిశ్చితంగా చూస్తూ ఉంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను మాన్వి అని క్రిష్ బిగ్గరగా చెప్పి తన జేబులో నుంచి ఒక ఉంగరం తీస్తాడు. చుట్టూ విద్యార్థులు గుమిగూడి ఉంటారు. శబ్దం పెరుగుతుంది. ఇది విరామ సమయం కాబట్టి అందరూ బయటనే ఉంటారు, చూస్తూ ఉంటారు వాళ్ళని. మాన్వి గట్టిగా ఊపిరి పీల్చుకుని ప్రశాంతంగా కానీ దృఢంగా ఇలా చెప్తుంది, క్షమించండి, నా జీవితంలో ఇప్పటికే ఒకరు ఉన్నారు అని మాన్వి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ చెప్తుంది. కానీ మాన్వి కదిలే ముందే క్రిష్ మాన్వి చేయిని గట్టిగా పట్టుకుంటాడు. మాన్వి నొప్పితో అరుస్తుంది. అతని పట్టు దుర్మార్గంగా ఉంది. మాన్వి కడుపు అసహ్యంతో గుబులు పుట్టిస్తోంది. చెయ్యి వదిలేయ్ అని మాన్వి గట్టిగా అరిచింది, విడిపోవడానికి ప్రయత్నిస్తూ. క్రిష్ విడిచే సూచన కూడా లేదు. అతని ముఖం కోపంతో వక్రీకరించబడింది. చుట్టూ ఉన్నవారు కళ్ళు వారిపైనే ఉన్నాయి. మాన్వి ఎందుకు అంత గర్వంగా ప్రవర్తిస్తోంది? క్రిష్ కాలేజీ హృదయ స్పందనాదారుడు. ఈ మధ్యతరగతి అమ్మాయి చాలా ఉన్నతంగా ఆలోచిస్తోంది అని ఒక అమ్మాయి పక్క నుండి అంటుంది. మాన్వి కేవలం శ్రద్ధ కోసమే ఇలా చేస్తుంది అని మరొకరు అన్నారు. ఆ మాటలకు మాన్వి కళ్ళు నీరెక్కాయి. మాన్విను తీర్పు చేసే ముఖాలతో చుట్టుముట్టినట్లు అనిపించింది. రేయాన్స్ ప్రేమ మాన్విను బలంగా చేసింది కానీ దీనికి మాన్వి సిద్ధంగా లేదు. మాన్వి ఏడవాలనే కోరికతో పోరాడుతూ గట్టిగా మింగుతూ ఉంది. ఇప్పుడు మాన్వికి కావలసినది ఒక్కటే, ఇంటికి వెళ్ళి ఈ అవమానకరమైన పరిస్థితి నుండి బయటపడడం. ఈలోపు క్రిష్ మాటలు వినిపిస్తాయి. నువ్వు అతనితో విడిపోయి నా దగ్గరకు రా, నువ్వు బాధపడవు. నేను డబ్బున్నవాణ్ణి, అందంగా ఉంటాను, మంచంలో కూడా బాగుంటాను అని క్రిష్ నవ్వుతూ బిగ్గరగా అంటాడు. ఆ మాటలకు చుట్టూ ఉన్న జనసమూహం నవ్వులతో విరుచుకుపడుతుంది. మాన్వి చేతులు పిడుగులు బిగుసుకుపోతాయి. మాన్విలో కోపం రగిలిపోతుంది. ఆలోచించకుండా మాన్వి క్రిష్ కుడి చెంప మీద గట్టిగా కొడుతుంది. శబ్దం ప్రతిధ్వనిస్తుంది మరియు క్రిష్ ముఖం పక్కకి ఒరిగిపోతుంది. గాలి ఊపిరి పీల్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. క్రిష్ నెమ్మదిగా తల పైకెత్తి కోపంతో ఎర్రబడిన కళ్ళు మాన్వి గుండెను దడదలలాడిస్తాది. రేయాన్స్, దయచేసి రండి, నాకు నువ్వు కావాలి అని మాన్వి నిశ్శబ్దంగా వేడుకుంటుంది. రేయాన్స్ కనిపించాలని ప్రార్థిస్తాది. క్రిష్ ముందుకు అడుగుపెట్టి మళ్ళీ మాన్వి చేతులను పట్టుకుంటాడు. నొప్పి మాన్విను చాలా గట్టిగా చేస్తుంది. నువ్వు ఇప్పుడు నన్ను అంగీకరించకపోతే నీ ప్రేమికుడిని చంపి నీ జీవితాన్ని నరకం చేస్తాను అని క్రిష్ కోపంతో అరుస్తూ అంటాడు. మాన్వి ముఖం మీద కన్నీళ్లు ధారగా కారుతూ ఉంటాయి. మాన్వి ఇబ్బంది పడుతోంది
కానీ అతని పట్టు చాలా బలంగా ఉంది. మాన్వి చిక్కుకున్నట్లు నిస్సహాయంగా మరియు అసహ్యంగా భావిస్తూ ఉంటుంది. నన్ను వదిలేయండి, లేకపోతే రేపటి సూర్యుడిని మీరు చూడలేరు అని మాన్వి పళ్ళు కొరుకుతూ అంటుంది. మాన్వి గొంతు వణుకుతోంది కానీ స్థిరంగా ఉంది. క్రిష్ నవ్వుతాడు మరియు అతని చుట్టూ ఉన్న జనం కూడా నవ్వుతారు. అవమానం తీవ్రంగా బాధిస్తుంది. నేనెవరో నీకు తెలియదని నేను అనుకుంటున్నాను అని క్రిష్ ఎగతాళి చేస్తాడు. నేను క్రిష్ మల్హోత్రాని, ఎమ్మెల్యే లలిత్ మల్హోత్రా కొడుకుని అని గర్వంగా చెప్పుతాడు క్రిష్. మరియు నేనెవరో నీకు తెలియదని నేను అనుకుంటున్నాను అని మాన్వి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ వెనక్కి తగ్గడానికి నిరాకరిస్తూ చెప్తుంది. బేబీ, నువ్వు ఎవరో ముఖ్యం కాదు అని క్రిష్ వక్రీకృత నవ్వుతో అంటాడు. ఏమైనా సరే నేను నిన్ను నా దానిని చేసుకుంటాను అని అంటాడు క్రిష్. అతని కళ్ళు మాన్వి పెదవులపైకి వెళ్తాయి. మాన్వి కడుపు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అతని ముఖంలో వ్యాపించిన దుష్ట చిరునవ్వును చూస్తుంటే మాన్వి ఆత్మ చల్లగా అనిపిస్తుంది. మాన్వి తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. ఇప్పుడు కన్నీళ్లు స్వేచ్ఛగా కారుతూ ఉంటాయి మాన్వి నుంచి. మాన్వి రియా మరియు కియా వైపు చూస్తుంది. వారు ఇంకా కొన్ని అడుగుల దూరంలో గెడ్డ కట్టుకుపోయినట్లు నిలబడి ఉంటారు. వాళ్ళు మాన్వీకు ఎందుకు సహాయం చేయడం లేదు? మాన్వి గుండె అయోమయంగా మునిగిపోతుంది. క్రిష్ దగ్గరగా వంగి అతని ముఖం మాన్వి ముఖం నుండి అంగుళాల దూరంలో ఉంది. మాన్వి ఛాతీలో భయం పెరుగుతూ ఉంది. మాన్వి ఇంకా గట్టిగా ఏడుస్తూనే ఉంది. దయచేసి నన్ను వదిలేయండి అని మాన్వి వేడుకుంటోంది. మాన్వి గొంతు వణుకుతూ ఉంది. నీలాంటి అందమైన అమ్మాయిని నేను ఎలా వదిలేయగలను అని క్రిష్ వెక్కిరిస్తూ, నన్ను నమ్ము బేబీ, నేను నీకు అన్నీ ఇస్తాను అని అంటాడు. క్రిష్ మాన్వి ముఖాన్ని తాకడానికి చేయి చాపుతాడు. ఆ అసహ్యకరమైన చిరునవ్వు విశాలంగా మారింది. కానీ అతని చేయి మాన్విని చేరేలోపే నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాంష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.